ప్రేక్షకులందరికీ ఈ గానమ్స్ నమస్సుమాంజలి మరియు సుస్వాగతం. ఇవాళ మన లర్నింగ్ సెషన్ సబ్జెక్ట్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్. ఇది ఎప్పట్లాగానే సాగుతున్న మన ఎపిసోడ్స్ పరంపర. రిటన్ బై రెన్ అండ్ మార్టిన్. ఈ గ్రామర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని ప్రేక్షకులు గ్రహించగలరు. ఈరోజు మన టాపిక్ ది ఫ్రేజ్ అండ్ ది క్లాస్. ఇంగ్లీష్లో బాగా కన్ఫ్యూజ్ చేసే 3 నిర్వచనాలు ఏవేమంటే ది సెంటెన్స్, ది ఫ్రేజ్ అండ్ ది క్లాస్. మనం ఆల్రెడీ సెంటెన్స్ నిర్వచనం నేర్చుకున్నాం ప్రీవియస్ ఎపిసోడ్లో. ఏ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ ఏ కంప్లీట్ సెన్స్. ఒక వాక్యం అనేది పదముల యొక్క సమూహము, పూర్తి అర్థాన్ని ఇచ్చేటట్టుగా కలిసినటువంటి పదముల సమూహాన్ని మనము వాక్యము అంటాం. ఫ్రేజ్ అంటే a phrase is a group of words which makes some sense but not complete sense. అంటే ఫ్రేజ్ అనేది ఒక పదముల సమూహము, కొంత అర్థాన్ని ఇస్తూ ఏర్పడినటువంటి పదముల సమూహం. ఫ్రేజ్ అనేది కొంత అర్థాన్ని మాత్రమే ఇస్తుంది కానీ పూర్తి అర్థాన్ని ఇవ్వదు అని గ్రహించాలి. నెక్స్ట్ క్లాజ్. ది క్లాజ్. ది క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. A clause is also a group of words which gives almost a full meaning, but because it makes part of another sentence. క్లాజ్ అంటే పదముల సమూహము, దాదాపుగా పూర్తి అర్థాన్ని ఇచ్చేస్తుంది. కాకపోతే ఈ క్లాజ్ అనేది ఇంకొక వాక్యానికి ఒక భాగంగా ఉంటుంది, ఇంకొక వాక్యంలో ఒక భాగంగా ఉంటుంది. సో మనము ఎగ్జాంపుల్స్కి వెళ్దాం, మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సమ్ మీనింగ్ అన్నాం కదా. చూడండి, ఇన్ ఏ కార్నర్ అంటే గదిలో ఒక మూలలో అని అర్థం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు భాగంలో. బై ది సైడ్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్. ఇలాగా మీరు ఎన్నైనా ఫ్రేజెస్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్సెస్లో మనం ఫ్రేజ్ని ఎలా ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఇన్ ది ఈస్ట్ అనేది అండర్లైన్ చేస్తున్నాం కదా, ఇది ఫ్రేజ్ అవుతుంది. ఓకే. హంప్టీ డంప్టీ సాట్ ఆన్ ఏ వాల్. ఆన్ ఏ వాల్ అనేది ఫ్రేజ్ అవుతుంది. దేర్ కేమ్ ఏ జయంట్ టు మై డోర్. టు మై డోర్ అనేది ఫ్రేజ్ అవుతుంది. ఇట్ వాజ్ ఏ సన్సెట్ ఆఫ్ గ్రేట్ బ్యూటీ. ఆఫ్ గ్రేట్ అనేది ఫ్రేజ్ అవుతుంది. ది టాప్స్ ఆఫ్ ది మౌంటైన్స్ వర్ కవర్డ్ విత్ స్నో. విత్ స్నో, కవర్డ్ విత్ అనేది ఫ్రేజ్ అవుతుంది. షో టు మీ హౌ టు డూ ఇట్. టు డూ అనేది ఫ్రేజ్ అవుతుంది. తర్వాత క్లాజ్కి మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. పీపుల్ హూ పే దేర్ డెట్స్ ఆర్ ట్రస్టెడ్. హూ పే దేర్ డెట్స్ అనేది మనకు ఫ్రేజ్ అవుతుంది, క్లాజ్ అవుతుంది. ఎందుకు? ఇట్ ఈస్ ఫార్మింగ్ ఎ పార్ట్ ఆఫ్ ది మెయిన్ సెంటెన్స్
పీపుల్ ఆర్ ట్రస్టెడ్. అట్లాగే ఇది ఇందులో హూ అనేది సబ్జెక్టు, పే దేర్ డెట్స్ అనేది ప్రెడికేట్. సో క్లాజ్ అనేది ఎప్పుడు కూడా సెంటెన్స్ లాగానే ఉంటుంది, కానీ ఇంకొక సెంటెన్స్కి పార్ట్ అవుతుంది. అదొక్కటే డిఫరెన్స్. వీ కెనాట్ స్టార్ట్ వైల్ ఇట్ ఈజ్ రైనింగ్. వైల్ ఇట్ ఈజ్ రైనింగ్ అనేది క్లాజ్ అవుతుంది. ఐ థింక్ దట్ యూ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్. ఐ థింక్ దట్ అనేది క్లాజ్ అవుతుంది. సో ఈరోజు మనం ఫ్రేజ్, క్లాజ్, సెంటెన్స్ డెఫినేషన్స్, వాటికి ఉన్న డిఫరెన్సెస్ మనం స్టడీ చేసాం. థ్యాంక్ యూ ఆల్.